హాయ్ ఎవ్రీవన్. మా కమ్యూనిటీకి 10 నిమిషాల దూరంలో బఫెలో వైల్డ్ వింగ్స్ ఉంది. ఇక్కడికైతే వచ్చాము. మా చిన్నోడైతే 2 డేస్ నుంచి డాడీ నువ్వు అప్పుడు తెచ్చావు కదా అవి కావాలి ముక్క అని అడుగుతూ ఉన్నాడు. మేము వచ్చిన కొత్తలో అయితే మా వారి పిల్లలకైతే చికెన్ స్టార్టర్స్ తీసుకొచ్చారు. 2 టైప్స్ అవి అయితే వీళ్ళకి బాగా నచ్చినాయి. కారం తక్కువ స్వీట్నెస్ ఉండేలోపు ఇంకా మళ్ళీ కావాలి అని 2 డేస్ నుంచి అడుగుతుంటే సరే వెళ్దామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. రాగానే కార్ పార్కింగ్ చేసి లోపలికి వస్తుంటే అక్క స్కూల్ బస్ ఉంది, అక్క స్కూల్ బస్ ఉంది అన్నాడు. ఏనా స్కూల్కి వెళ్తామంటే ఆ స్కూల్ బస్సులోనే వెళ్తాం మమ్మీ బ్యాగ్ తగిలించుకొని, మామ స్కూటీలో వెళ్ళను అన్నాడు. నేను ఎందుకా అనుకున్నా, ఇండియాలో ఉన్నప్పుడు మా అన్న అయితే డైలీ స్కూల్కి అయితే స్కూటీలో డ్రాప్ చేసేవాడు, ఈయనకు బోర్ కొట్టినట్టుంది అందుకని స్కూల్ బస్సులోనే వెళ్తాను అంటున్నాడు. సరే అని ఇంక లోపలికి వచ్చి ఆర్డర్ అడిగితే ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు. మేము వచ్చే ముందుగానే ఆర్డర్ చేసాము. సర్లే ఇంకా అంతసేపు లోపలికి కూర్చున్నామంటే అక్కడెక్కడ టేబుల్స్ ఖాళీ లేవండి. ఆ రోజు మెక్సికన్ దేశం వాళ్ళది మ్యాచ్ ఉంది. ఫుల్ వాళ్ళే ఉన్నారండి, మొత్తం రష్ ఉంది జనాలు అయితే. ఇంకా ఎందుకులే ఇక్కడ పిల్లలు ఏడుస్తూ గలబ చేస్తారని పక్కన మార్షల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము. విండో షాపింగ్ చేద్దాము అని చెప్పేసి ఊరికెళ్ళి చూసొద్దాము అని. ఇంకొస్తే ఇదైతే బట్టలు ఉంటాయి, జ్యువెలరీ, కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ఇంట్లోకి కుల్ఫీ మౌల్స్ తీసుకున్నాను, పిల్లల కోసం చేసి పెడదాం ఇప్పుడు సమ్మర్ అని. అలాగే ఐస్ క్యూబ్స్ది ఇదైతే ఒకటి తీసుకున్నానండి. ఇవి రెండు సిలికానే, ఒకటి $3, ఇంకోటి 4.5 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. కుల్ఫీలు చేశాను, చాలా బాగా వచ్చాయి. రావేమో ఎలా ఉంటాయి ఏమో అనుకున్నాను, చాలా బాగా వచ్చాయి. యూఎస్ అప్డేట్స్ కోసం ఫాలో ఫర్ మోర్ వీడియోస్.